హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కూకట్పల్లి బ్రాంచ్. ఈరోజు మీ అందరి ముందుకి ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. సో చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, కొంచెంమంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా యంగ్ ఏజ్లోనే వస్తుంటారు. వాళ్ళకి ఎగ్ నంబర్ అనేది తక్కువగా కనిపిస్తుంది. సో వాళ్ళు చాలామంది షాక్ అవుతుంటారు అనమాట. అదేంటి యంగ్ ఏజే, నార్మల్గా ఏజ్ ఎక్కువైనప్పుడు కదా ఎగ్ నెంబర్ తగ్గాల్సింది, మాకేంటి ఇలా యంగ్ ఏజ్లోనే తగ్గింది, ఏమేమి కారణాలు అయి ఉండొచ్చు, అండ్ ఇలా ఉన్నప్పుడు ఏమేమి చేయాలి అనే చాలా డౌట్స్తో వస్తుంటారండి. సో నార్మల్గా ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్ అంటే ఏంటి అని చూస్తే చాలా చాలా డెఫినేషన్స్ ఉంటాయండి. బట్ చాలా కామన్గా ఫాలో అయ్యే డెఫినేషన్ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ ఒవేరియన్ యాక్టివిటీ. అంటే ఓవరీస్ దాని ఫంక్షన్ అంతా ఒక 40 ఇయర్స్ కన్నా యంగ్ ఏజ్లోనే పోతుంటే దాన్ని ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్ అంటారు. సో ఈ 40 ఏళ్ళ లోపే అంటే నార్మల్గా మెనోపాజ్ అనేది ఆఫ్టర్ 50 ఇయర్స్ ఎక్స్పెక్టెడ్ అండి. సో ఈ లోపు ఏమవుతుందంటే ఎగ్ నెంబర్ అనేది మెల్లిగా తగ్గుతూ ఆ 50 ఇయర్స్ దాటిన తర్వాత మెనోపాజ్ టైంలో అంటే పెరిమెనోపాజల్ టైంలో ఎగ్ నెంబర్ అనేది 100s నుంచి 0కి పడిపోవడం జరుగుతుంది. సో అలా అయినప్పుడు పీరియడ్స్ అనేవి ఆగిపోవడం జరుగుతుంది. బట్ ఈ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 40 ఇయర్స్ లోపే ఎగ్ రిజర్వ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది అండ్ ఒవేరియన్ ఫంక్షన్, ఒవేరియన్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళకి పీరియడ్స్ అనేవి 40 ఇయర్స్ లోపే ఆగిపోవడం జరుగుతుంది. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అని అంటే నార్మల్గా ఒవేరియన్ ఫంక్షన్ ఇంకా ఎలా ఉంది, ఒవేరియన్ రిజర్వ్ ఇంకా ఎలా ఉందని తెలవడానికి చాలా మార్కర్స్ ఉంటాయండి. బట్ అందులో ఒక మార్కర్ ఏంటంటే FSH అని ఉంటుంది. సో ఆ FSH అనే టెస్ట్ చేసినప్పుడు అది మోర్ దెన్ 25 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ ఉన్నప్పుడు, అది కూడా 2 టైమ్స్ చేసినప్పుడు, అంటే ఆ టెస్ట్ని 2 టైమ్స్ 4 months అపార్ట్ 2 టైమ్స్ ఇచ్చినప్పుడు 2 సార్లు మోర్ దెన్ 25 వచ్చింది అన్నప్పుడు మాత్రం ఈ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీగా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా చాలా వేరియస్ అదర్ మార్కర్స్ ఉంటాయండి. అంటే AMH అని ఇలా వేరే కొన్ని బ్లడ్ టెస్ట్లో కూడా టెస్ట్ చేసినప్పుడు రిజర్వ్ అనేది చాలా తక్కువగా, అంటే ఇప్పుడు AMH టెస్ట్ చేసినప్పుడు అది లెస్ దాన్ 0.1 ఉండొచ్చు, అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ AMH అనే దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు అంటే దానికి ఇంకా ఎగ్జాక్ట్ వాల్యూ అనేది, స్టాండర్డైజ్డ్ వాల్యూ అనేది రాలేదు కాబట్టి AMH జనరల్గా తీసుకోరు. బట్ AMH టెస్ట్ చేసినప్పుడు ఆ వాల్యూ చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇది ఈ మధ్యకాలంలో అంటే ఓవరాల్గా 1% ప్రివిలెన్స్గా చూస్తున్నామండి. అంటే 100 మందిలో ఒకరికన్నా ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. సో వాళ్ళకి యంగ్ ఏజ్లోనే అంటే 20sలోనే వాళ్ళకి స్కాన్ చేసినప్పుడు ఎగ్ నెంబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని చూసుకుంటే జనరల్గా మెనోపాజ్ ముందు వచ్చే సిమ్టమ్సే ఉంటాయండి. అంటే పీరియడ్స్ అనేవి చాలా స్లోగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రావు, ఆర్ 4-5 months గ్యాప్లో లైట్గా రావడము అనే కంప్లైంట్స్తో వస్తారు. ఆర్ పేషెంట్స్లో కొంతమంది ఏంటంటే అంతకుముందు బాగానే వచ్చింది అంటారు, బట్ పీరియడ్స్ తర్వాత చూస్తే కంప్లీట్గా ఆగిపోయినాయని చెప్పి సిమ్టమ్స్తో చెప్తూ ఉంటారు. కొంచెమందిలో ఏంటంటే అసలు పీరియడ్స్ రావడమే ఆ ప్రైమరీ అమెనోరియా, అంటే పీరియడ్స్ రావడమే సరిగ్గా స్టార్ట్ అవ్వడమే 15-16 years కాకుండా ఇంకా డిలేడ్గా స్టార్ట్ అవ్వడము, అండ్ వచ్చినా కూడా చాలా తక్కువగా వస్తుంది అని కొంతమంది సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. సో ఇలా ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఎవరికైతే స్కాన్ చేసి చూసినప్పుడు ఆర్ బ్లడ్ టెస్ట్ చూసినప్పుడు స్కాన్లో ఎగ్ రిజర్వ్ అనేది కంప్లీట్గా తగ్గడం చూస్తూ ఉంటామండి. సో ఇది ఎందుకు అవుతుంది అని చూసుకున్నట్టయితే నార్మల్గా కాజెస్ అనేవి వేరియస్ కాజెస్గా డివైడ్ చేస్తాము. అందులో హైడ్రోజెనిక్ కాజెస్ లాగా చూసుకున్నట్టయితే అంటే ఒకవేళ ఓవరీస్లో ఏదన్నా సర్జరీస్ అయినా, అంటే రికరెంట్ ఒవేరియన్ సర్జరీస్ చేసినప్పుడు ఎగ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా చాలా తగ్గిపోవడం చూస్తుంటాము. సో అలా కొన్ని ఎండోమెట్రియాటిక్ సిస్ ఉన్నా కూడా, లేదంటే రికరెంట్ ఒవేరియన్ సిస్ అని వచ్చినప్పుడు ఊరికొక సర్జరీస్ చేసినప్పుడు ఆ సిస్ తీయడానికి ఎంత నీట్గా తీసినా కూడా దాంతోపాటు నార్మల్ టిష్యూ అనేది పోతుంది కాబట్టి ఒవేరియన్ రిజర్వ్ అనేది తగ్గడం చూస్తుంటాము. సో ఇలా సర్జరీస్ కాకుండా వేరే క్యాన్సర్ కీమోథెరపీస్, లేదంటే రేడియోథెరపీ, ఏమైనా రేడియేషన్ కానీ తీసుకున్నట్టయితే అలాంటి వాళ్ళలో కూడా ఈ ఎగ్ రిజర్వ్ అనేది కంప్లీట్గా తగ్గడం చాలా ఎర్లీగా చూస్తుంటామండి. సో ఇవి కాకుండా వేరే కాజెస్ ఏమైనా ఉన్నాయంటే అదర్ ఇంపార్టెంట్ కాజెస్ జెనెటిక్ కాజ్ అని చెప్తాం. సో కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. ఆ జెనెటిక్ కాజెస్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడం అనేది చూస్తుంటాము. అంటే ఫ్రెజైల్ ఎక్స్ మ్యూటేషన్ కానీ, టర్నర్ సిండ్రోమ్, ఇలా కొన్ని సిండ్రోమ్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది చాలా తొందరగా తగ్గిపోవడము అండ్ ఒవేరియన్ ఫంక్షన్ అనేది తొందరగా తగ్గిపోవడం చూస్తుంటాం. సో అది కాకుండా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటారండి. అంటే బాడీలో కొన్ని ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ అవేంటంటే బాడీనే
అది ఫారెన్ బాడీ లాగా తీసుకొని వాళ్ళు మన ఓన్ బాడీ టిష్యూస్ని అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా ఉండడంలో కూడా ఒక్కొక్కసారి ఎగ్ రిజర్వ్ ఆ ఫారెన్ బాడీ లాగా ట్రీట్ చేసి ఒకవేళ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడం చూస్తుంటాం. సో ఇలా వన్స్ కాజ్ అనేది ఐడెంటిఫై అయింది ఆర్ కొన్నిసార్లు కాజ్ ఐడెంటిఫై అవ్వకపోవచ్చు. సో ఒకసారి ఈ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటే దీని కాజెస్ అని చూసుకున్నాం కదండి. సో దీని ఎఫెక్ట్ ఏంటి అని చూసుకున్నట్టయితే బికాజ్ ఎగ్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది ప్రాబ్లం ఉంటుందండి. సో ఇన్ఫర్టిలిటీతో బాధపడడం అనేది కామన్గా వాళ్ళు మన దగ్గరకు వస్తారు ఆ ప్రాబ్లంతోని. సో అది కాకుండా మిగతా జనరల్ హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ అది బోన్ హెల్త్ కానివ్వండి, హార్ట్ హెల్త్ కానివ్వండి, లేదంటే బ్రెయిన్ హెల్త్ కానివ్వండి, ఆర్ మిగతా ఆర్గన్స్ అన్ని హెల్తీగా ఉండడానికి అనేది ఈ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అనేవి ఓవరీ నుంచి ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఈ వేరే అదర్ ఆర్గన్స్ అంటే బోన్ అనేది వీక్ అయిపోవడం చూస్తుంటాము. ఎట్ ద సేమ్ టైం సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ చూస్తుంటాము, హాట్ ఫ్లషెస్ అని, లేదంటే ఈ మెనోపాజ్ టైంలో ఏ ప్రాబ్లమ్స్ చూస్తామో వాళ్ళకి అవి ఎర్లీగానే స్టార్ట్ అవుతాయండి. అంటే 40 years లోపే ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ వైజ్ చూసుకున్నట్టయితే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి అనేది మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఈ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. సో వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జస్ట్ ప్రెగ్నెన్సీ కోసమే ప్లాన్ చేయడం అదొకటే కాకుండా దాని తర్వాత కూడా వాళ్ళకి అన్నీ హెల్తీగా ఉండాలి అని అంటే అట్లీస్ట్ ఒక 40 years వరకు వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది కూడా తర్వాత అడ్వైస్ చేస్తాం. సో ఇది ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎగ్స్ అనేవి చాలా తక్కువ ఆర్ అసలు కనిపించవు కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఐవీఎఫ్ ద్వారా వెళ్ళి డోనర్ ఎగ్స్ అనేవి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో దీనిలో ఏంటంటే వాళ్ళు లైనింగ్ అనేది ఎలా వస్తుందో చూసుకొని లైనింగ్ అనేది బాగానే వస్తుంది అన్నప్పుడు డోనర్ ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టు జనరల్ హెల్త్ అనేది చూసుకున్నట్టయితే ఈ కొన్ని టెస్ట్ అనేవి ఉంటాయండి. అంటే లిపిడ్ ప్రొఫైల్, బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, ఇలా కొన్ని ఆర్గన్ టెస్ట్ అనే ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంది అనేది ఇయర్లీ టెస్టింగ్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. అండ్ సేమ్ టైం దాని రిలేటెడ్ ట్యాబ్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ హెల్దీగా ఉండడానికి, బోన్ హెల్దీగా ఉండడానికి, లేదంటే హార్ట్ హెల్దీగా ఉండడానికి వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 40 years వరకు ఈ ట్యాబ్లెట్స్ అనేవి కంటిన్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే ఎస్పెషలీ ఇందాక మనం అనుకున్నట్టు జెనెటిక్గా కూడా ఉంటుంది అని చూస్తాము. సో వాళ్ళకి అలా హిస్టరీ ఏమన్నా ఉంది అంటే మదర్కి ఏమన్నా 40 years లోపే ప్రెగ్నెన్సీ పీరియడ్స్ అనేవి ఆగిపోయాయి, లేదంటే ఇంకేమైనా సిబ్లింగ్స్కి ఆ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు పేషెంట్కి కూడా టెస్ట్ చేసి ఒకవేళ అట్లా ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళలో వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ అప్పుడే ప్లాన్ చేసుకోవట్లేదంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చే ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది కూడా ఆప్షన్ అనేది చెప్తామండి. సో ఇది అండి. ఇంకా దీని మీద ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.